తిరువూరులో వచ్చే నెల 2వ తేదీన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ మాదిగల మహాసభ నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీనివాసరావు తెలిపారు. గత 30 సంవత్సరాలుగా మాదిగలు టీడీపీ ప్రభుత్వానికి అండగా ఉండారని, టీడీపీ ప్రభుత్వంలో మాదిగలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. 30 సంవత్సరాలు మాదిగ సామాజిక వర్గం రిజర్వేషన్ల వర్గీకరణ కోసం చేసిన పోరాటాన్ని గుర్తించి గౌరవించి ఈ 30 సంవత్సరాలలో ప్రతి దశలోనూ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం చట్టబద్ధత కల్పించడం కోసం అన్ని విధాలుగా మాదిగ జాతికి అండగా నిలబడ్డ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే భారత ప్రధాని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని చేయడమే కాకుండా ఇప్పుడు జరిగిన డిఎస్సి రిక్రూట్మెంట్ లో కూడా దాదాపు 15,500 మంది డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులుగా ఎన్నికైతే అందులో 7% ఈరోజు మాదిగ నిరుద్యోగ యువతీ యువకులు ఉపాధ్యాయులుగా మారటం అనేది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశం వల్లే సాధ్యమైందని, ఈ చారిత్రాత్మక చట్టాన్ని ఈ చట్టం చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మాదిగల కృతజ్ఞత మహాసభ, మాదిగల సభ పేరు చంద్రబాబు నాయుడు గారికి మాదిగల కృతజ్ఞత మహాసభ నవంబరు 2వ తేదీన తిరువూరులో, నవంబరు 2వ తేదీన తిరువూరులో చంద్రబాబు నాయుడు గారికి మాదిగల కృతజ్ఞత మహాసభ. తిరువూరు నియోజకవర్గ చరిత్రలోనే అతి భారీ సభలు నిర్వహించింది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా నేను ఎన్నికలకు ముందు ఒకటి మాదిగల ధూమ్ధాం సభ నిర్వహించాం, చరిత్రలో నిలిచిపోయే విధంగా. అలాగనే నారా భువనేశ్వరి గారి నిజం గెలవాలి ముగింపు సభ కూడా నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా తిరువూరులో నిర్వహించాం. అదే స్థాయిలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న జగ్గైపేట, మైలవరం, నందిగామ, తిరువూరు, పక్కనున్న నూజివీడు, చింతలపూడి ఈ ప్రాంతాల నుంచి చంద్రబాబు నాయుడు గారికి కూటమి